శిష్యులనుగా చేయుడి. క్రైస్తవులు శిష్యులు, శిష్యులు క్రైస్తవులు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. అన్నమాట గమనించండి. అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇప్పుడు గమనించండి, క్రైస్తవులు శిష్యులు ఈ రెండు కూడా ఒకటే సంబోధనలోకి వస్తుంది. శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నప్పుడు ఆ శిష్యులు అన్నప్పుడు 12 మంది మాత్రమేనా క్రైస్తవులు? మొదటి ప్రశ్న. సమాధానం గ్రహణంగా చెప్పండి ఎవరైనా. శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఆ శిష్యులు వలలు దోణులు విడిచిపెట్టి వచ్చారు, సంతోషం. వారు క్రైస్తవులు అనబడిరి. ఇప్పుడు క్రైస్తవులు అనబడేందుకు ఆ 12 మందికే పరిమిత? 13వ వ్యక్తి ఎవరు లేరా? ఉంటే వారు కూడా వలలు విడిచిపెట్టి వచ్చిన వారైనా సాధారణంగా క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారా? చెప్పాలి గట్టిగా. ఆ 12 మంది వలలు విడిచిపెట్టి వచ్చారు, శిష్యులు అన్నాము. అంటే శిష్యులు అంటే వలలు విడిచిపెట్టి వచ్చిన వారైనా, ఆస్తి విడిచిపెట్టి వస్తేనేనా? ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి టైటిల్ ఆ 12 మంది శిష్యులకే పరిమితమా? ఆయన విశ్వాసం ఉంచిన యావత్ మందికి చెందునా? ఆయన క్రీస్తును అంగీకరించిన క్రీస్తు నామధారులైన వారందరికీ చెందినటువంటిది ఏం చెప్పండి? క్రైస్తవులు. క్రీస్తును వెంబడించే వారందరూ కూడా శిష్యులు. శిష్యులు అనగానే మావారున్నారు, వాళ్ళని గట్టిగా భక్తులు అన్నా ఛాందసులు అన్నా ఒప్పుకోరు, కానీ యావత్ ఆస్తంతా విడిచిపెట్టి వస్తేనే శిష్యులు, లేకపోతే శిష్యులు కానే కాదు. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ ఏం చేయాలా? మొత్తం ఇల్లు వాకిలు విడిచిపెట్టి మందిరానికి వచ్చి కూర్చొని పెట్టాడు అన్నం అనాలి. ఎందుకంటే శిష్యులు కాబట్టి ఆ శిష్యరికములో, ఆ పిలుపులో, దానికి సంబంధించిన అన్వయింపులో జ్ఞానమేంటి, గ్రహింపేంటి? ఆస్తి విడిచిపెట్టి వచ్చారో 12 మంది కాబట్టి అంటే నేను ఇప్పుడు అడుగుతాను, తిమోతి ఆస్తి విడిచిపెట్టి వచ్చినట్టు ఏమైనా చరిత్రలో ఉందా? తీతి విడిచిపెట్టినట్టు ఉందా? మార్క్ విడిచిపెట్టినట్టు ఉందా? ఎపఫ్రోదితు విడిచిపెట్టి వచ్చాడని రాసిందా? పౌలు విడిచిపెట్టి వచ్చాడని రాసిందా? అమ్మేశాడు, అమ్ముకొని వచ్చేసాడు. కొంతమంది ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు, వారు అపోస్తలులు. కాబట్టి శిష్యులు అపోస్తలులు. ఇప్పుడు చెప్పండి, అపోస్తలులు వారు చరస్థిరాస్తిని అమ్మి వచ్చారు. ఇక అపోస్తలులు తప్ప మరి ఎవరు సేవ చేయకూడదా? దేవుని సేవ అపోస్తలులేనా? అంటే అపోస్తలత్వం అయితేనే, లేదంటే ఇల్లు వాకిలి ఆస్తి పొలము బంగారం అంత అమ్మేసి వస్తేనే సేవకులా? వాక్యం రాబడి ఎఫెసీ 4వ అధ్యాయంలో సంఘము అని ఆయన శరీరము క్షమాభివృద్ధి పొందినట్లు కొందరిని సంఘములో పెట్టాడు, బయట పెట్టలేరు. సంఘము కొరకు పెట్టాడు, సంఘ క్షమాభివృద్ధి కొరకు పెట్టాడు, సంఘ పరిచర్య కొరకు పెట్టాడు. పరిచర్య ధర్మము జరిగించినట్లు రాబడిందా లేదా? ఇప్పుడు ఆ పరిచర్య ధర్మము జరిగించబడినట్లు, సంఘము క్షమాభివృద్ధి పొందినట్లు ఎఫెసీ 4వ కొందరిని అపోస్తలులుగాను, మరి కొందరిని చదవండి, తీసారా? ఎఫెసీ 4వ అధ్యాయం. కొందరిని అపోస్తలులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుడు ఆయన కొందరిని అపోస్తలతో. ఇప్పుడు నేను అపోస్తలు అయ్యాను, ఇప్పుడు మొత్తం అపోస్తలు అయిపోవాలి, లేకపోతే అసలు సేవ పరిచర్య సంఘ క్షేమాభివృద్ధిలో వారికి భాగం లేదు అని చెప్తే ముందు నీవు అసలు అపోస్తలులకు లక్షణమే నీకు లేదు, నీకు గ్రహింపే లేదు. నేను స్వార్థికుని, అందరూ స్వార్థికులు కాదు. నేను ఉపదేశకుని, అందరూ ఉపదేశకులుగానే. నేను కాపరిని, అందరూ కాపరులుగానే. కొందరిని 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 వీరందరినీ ఎందుకు పెట్టాడు?
సంఘము క్షేమాభివృద్ధి, పరిచర్య ధర్మము, పరిచర్య. కాబట్టి అపోస్తలులకే పరిచర్య హక్కు, లేకపోతే ఎవరికి లేదు. మేము ఆనాడు ఆస్తంతా అమ్మి మొత్తం అమ్ముకొని వచ్చాం, మేము తప్పించి లేదు అని దైవజనుడు బోధించలేదు. భక్సింగ్ గారు సహవాసంలో ఒక విశ్వాసి కూడా పులిపేటెక్కి వాక్యం బోధిస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆయనకి గ్రహింపు ఉంది. లేకపోతే ఎవరిని వాడుకునేవాడు ఆయన? కేవలం చరస్థిరాస్తులు అమ్మి మాత్రమే వచ్చుండేవాడిని తప్పించి ఇంకెవరిని పులిపేట మీద వాడుకునేవాడు కాడు. కానీ సహవాసములో ఒక సామాన్య విశ్వాసి కూడా ఉపదేశకునిగా, పరిచారకునిగా వాడబడుతున్నారా లేదా? వాడబడుతున్నారు. నీవు ఉపదేశపు వరం ఉందా? ఉపదేశించు. సంఘ సేవలో నీవు కూడా భాగం, సంఘ క్షేమాభివృద్ధి, పరిచయ ధర్మం కొరకు. కనుక కాపరి, ఇప్పుడు అపోస్తలులు సరే వారు చరస్థిరాస్తులు అమ్మే వచ్చారు, వారు ఒక్క చోట ఉండేవారు కూడా కాదు. ఈ రోజులో అదొక నేను సమర్థింపు కొరకో లేకపోతే మరొక సంజాయిష కొరకో కాదు, కానీ ఒక వికృత చేష్ట, ఆత్మీయ అహంకారం, అధునాతన పరిసయులు, అధునాతన మోడర్న్ ఫారసీస్. ఇక మేమే, మాదే, మేము తప్ప అసలు సేవే లేదు, మేము తప్ప అసలు సేవకులే కాదు, మేము తప్ప అసలు ఎవరికి హక్కే లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధములో వారి వారి పిలుపులో నిలబడి వాడుకుంటాడు. ఉపదేశకునిగా, కాపునిగా, సువార్థికునిగా, ఇంకేంటి అక్కడ ఇంకొక మాట కూడా రావాలంటే ప్రవక్తగా, అపోస్తలుడిగా, 5 రకాల మాటలు చెప్పండి ఇక్కడ. కాబట్టి నీవు అపోస్తలుడైతే సంతోషం, అతిశయించకు. మరొక కాపరిని సహకరించు, సంబోధించు. ఉపదేశకుని వాడుకో, సువార్థికుని గౌరవించు, సువార్థికుని అతిశయం. ఇప్పుడు నేను తలంపుకి వస్తాను, ప్రభు ఇస్తున్న తలంపు ఏమనంటే, శిష్యులు, క్రైస్తవులంగా మనం ఎవరు చెప్పండి? యేసుని వెంబడించే శిష్యులం. యేసుని వెంబడించే, ఆయన మాటను వెంబడించే, ఆయన ఉపదేశాన్ని వెంబడించేటువంటి శిష్యులం. ఇప్పుడు శిష్యరికములో, ఈ శిష్యత్వములో నిజమైన లక్షణాలు అసలు ఏంటి అనేది నా ప్రశ్న. శిష్యుడు అన్నప్పుడు కేవలం మళ్ళా చెప్తున్నాను, దోణి వల విడిచిపెట్టడం ఒక్కటే ప్రామాణికము కాదు, అదొక్కటే ప్రామాణికము కాదు. ఆయన మాటను విని ఆ ప్రకారంగా విశ్వసించి ఆయన బోధను అనుసరించి ఆయన మార్గమును అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులు. వారు విడిచిపెట్టాల్సింది దూరంలో వలడం విడిచిపెట్టుంటారు, కానీ ఈనాడు వారు అసలు విడిచిపెట్టనిది వారి స్వయాన్ని, వారు విడిచిపెట్టనిది వారి అహంకారాన్ని, వారు విడిచిపెట్టనిది అసలు భక్తి గర్వాన్ని. అమ్మదిని ఒకసారి విన్నాను, 30 సంవత్సరాల క్రితం పొలం అంతా అమ్మేసి, 30 సంవత్సరాల క్రితం ఇల్లంతా అమ్మేసి సేవకు వచ్చాను అని 30 సంవత్సరాల నుంచి అది చెప్పుకోవడమే తప్పించి, ఈ రోజు నీ భక్తి కొలిస్తే, ఈ రోజు నీ ప్రవర్తన కొలిస్తే, ఈ రోజు నీ సాక్ష్యం కొలిస్తే, ఈ రోజు ఉండాల్సిన స్థానం చూస్తే ఏ మాత్రము అది ఎనదగినది గాను సరిపోయినది గాను కానరావడం లేదు. ఆ 30 సంవత్సరాల క్రితం సమర్పణనే మళ్ళా 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 చెప్పుకొని బతకడమే తప్పించి, నేటి దినపు నీ ఆధ్యాత్మిక ప్రమాణం దానికి సరిపోయినట్టుగా లేదు. నీ ప్రవర్తన లేదు, నీ మనస్తత్వం లేదు, నీ వైఖరి లేదు, నీ దృక్పథం లేదు. అది చెప్పుకొని మనుషుల ముందు అదిగో అప్పుడు నేను, ఇంకొక ఆయన అంటాడు, అప్పుడు నేను ఒక స్వరాన్ని విన్నాను. ఎప్పుడు? 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు అది ఏం స్వరం విన్నామని ఇది లేదు. ఎప్పుడు? 45 సంవత్సరముల క్రితము నేను మోకరించి ఉండగా ఒక పెద్ద స్వరం నేను వింటిని, ఆ స్వరం వినగా ఎల్లప్పుడు 40 సంవత్సరాలు ఒకటే. ఇంకా ఆ రోజు విన్న స్వరం, ఈ రోజు విన్న స్వరం ఏం లేదా? ఈరోజు సాక్ష్యం ఏం లేదా? ఈరోజు అనుభవం ఏం లేదా? ఈరోజు ప్రవర్తన కనబడదా? దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలము జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కలుషిత అంత్యకాల క్రైస్తవత్వంలో ఉన్నాం. దేవుని వాక్యం యొక్క సంపూర్ణ సారాంశంలో నిలబడి ఉండాలి. దేవుడు సంఘమును, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచయ ధర్మము కొరకు ఆయా విధమైన పరిచయలను నియమించి ఉంచాడు. మన శుక్రవారము ధ్యానం చేశారు. పరిచర్య చేయ స్త్రీలు పరిచారకురాలు అంటూ దాన్ని నేను కూడా ఒక మాట విన్నాను, వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు. చూడండి, అపోజిట్ పౌలు తను చెప్తూ కూడా ఆ పరిచారకురాండ్రులలో అలాగే పురుషులు కూడా అంటాడు,
అలాగుననే వృద్ధులు, మళ్ళా యవ్వనులు, అక్కడ కూడా వారిని వారి వారి పరిధులలో, వృద్ధులైనంత మాత్రాలు పరిచారకులు కారు అని కాదు, యవనస్తురాలు కనుక వీరికేమి చేతనగునని కూడా లేదు. స్పష్టంగా తీతుకు రాసిన పత్రికలోను తిమోతికి రాసిన పత్రికలోను ఆ కేటగరైజ్ చేసి మాట్లాడిన రీతి చూస్తే వారి వారి పరిధులలో, వారి వారి పరిమాణంలో దేవుడి సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇట్టి శిష్యరికంలో ఇప్పుడు మనము మన ఉపదేశానికి వద్దాం. శిష్యులమే సంతోషం, ఆయన వెంబడించేవారు. అయితే ఆనాటి ఆ శిష్యులలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, డిఫెక్ట్స్ ఇన్ డిసైపుల్, ఆనాటి ఆ శిష్యుల నుండి కొన్ని లోపాలు ఈనాటి శిష్యులమైన మనలో ఉండకుండానట్లుగా పరీక్షించుకుందాం. మొదటిది, ఆనాటి శిష్యులలో ఉన్న మొదటి లోపం ఏమిటంటే మార్కు సువార్త 8వ అధ్యాయం, త్వరగా తీయండి చకచక. మార్కు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. మరలా దోణికి అద్దరికి పోయెను. 21వ వచనం, అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా అని అనేను. పిల్లరా, ఈ శిష్యులే, వీరు కాదనడానికి వీలు లేదు. కానీ వారిలో లేనిది ఏమిటి అని అంటే విశ్వాస లేమి. వారికి ఉన్న లక్షణం ఏమిటి చెప్పండి? విశ్వాస లేమి. ఎక్కడలా చెప్పారు, వారికి లేనిది ఏమిటంటే విశ్వాసం, ఫెయిత్లెస్నెస్. విశ్వాస లేమి వారు కలిగి ఉన్నారు. అక్కడ మాటంతా మీరు చూస్తే యేసు ప్రభు వారు అంతకు ముందే కొన్ని రొట్టెలనే ఉన్న ఆ కొన్ని రొట్టెలని విరిచి అనేక మందికి వడ్డించాడు. ఆ ముందే కొంచెం వచనాల క్రితం 6వ వచనంలో మనం చూస్తాం. కొన్ని రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి, విరిచి అనేక మందికి ఇచ్చాడు. కానీ మళ్ళీ ఇక్కడ సందర్భం వచ్చేసరికి 17వ వచనం, యేసు అది ఎరిగి తర్వాత 15వ వచనంలో పరిసయ్యులు పులిసిన పిండిని గురించి, హెరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడని యేసయ్య చెప్తుంటే వీరేమనుకుంటున్నారు, ఎత్తిగుదిగో రొట్టెలు లేవని ఆయన మాట్లాడతారు. ఆయన సబ్జెక్ట్ అది కాదు, ఆయన కాంటెక్స్ట్ అది కాదు, ఆయన మీనింగ్ అది కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. కానీ వీరికి ఎక్కడికి వెళ్ళింది? రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయాలై ఉన్నారు. అక్కడ చూడండి 19, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని కంపల నిండి అయితే వారిని అడిగిన వారు 12 అని చెప్పి, ఇంత జరిగింది కదా, ఇప్పుడే జరిగిన ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయి రొట్టెలు లేవే అనే బాధ మీకెందుకు అంటే మీకు విశ్వాసము లేదు. ఇప్పుడే జరిగిన ఆశ్చర్యం కూడా మీరు మర్చిపోయారు. కొన్ని గంటల ముందు జరిగిన అద్భుతాన్ని కూడా మీరు మర్చిపోయారు. మళ్ళా అనుమానిస్తున్నారు, మళ్ళా శంకిస్తున్నారు, మళ్ళా శక్తిని అనుమానిస్తున్నారు. ఇక్కడ ఆత్మీయమైన గ్రహింపు ఆయన చెప్పిన సత్యం నుంచి తీసుకోవాల్సింది పోయి రొట్టెలు లేవే అని చింతించుతున్నారు. అరే, కొన్ని క్షణాల ముందే కదా 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి పంచాడు. ఈరోజు లేకపోతే మాత్రం ఏం పోయింది? మళ్ళీ ఎక్కడి నుంచి అయినా దేవుడు ఇవ్వలేడా? ఇక్కడ నా క్లుప్తమైన భారం ఏంటంటే గత దినాల దేవుని ఆశ్చర్య కార్యాలను మరచుటయే నేటిని విశ్వాస లేమికి కారణము. ఈనాటిని పరిస్థితులలో నా దేవుడు సజీవుడు, శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తం అనుకూలింప చేయగలవాడు, అనుగ్రహింపగలవాడన్న విశ్వాసము కలిగి ఉండలేకపోవడానికి, భయపడడానికి, ఆలోచించడానికి కారణం, నేటిని అవసరతను గురించి విచారించడానికి కారణం గడిచిన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యాన్ని మర్చిపోవటమే. కాబట్టి శిష్యులు అయిన వారికి ఉన్న కొరత ఏంటంటే విశ్వాస లేమి. మన జీవితంలో ముందున కాలం దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించినట్లుగా విశ్వాసాన్ని మరింత అధికం చేస్తూ మనం జీవించడం గాక, మన విశ్వాసం కోల్పోకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. 4వ అధ్యాయం మార్కు సువార్త వచ్చిన చదువుదాం. ఆ తలుపు ఈ తలుపు తీయండి, సైడ్ డోర్స్ తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి కూడా మీ తర్వాత సరే నేను అంతా కూడా చదివించాను, ఒక మాట మాత్రం చదివిస్తాను చూడండి. 38వ వచనం ఆయన నిద్రించుచుండెను, బోధకుడా నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఒక మాట ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే నాకు 35వ వచనం ఒకసారి చదవండి. 35 గట్టి చదవండి అందరూ కలిసి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో ఆగండి. అక్కడ ఎక్కడికి పోదామన్నాడు? అద్దరికంటే
ఆదరికి. అంతేనా? మన భాషలో కరెక్ట్ రాంగో మన భాషలో అది ఏది ఆదరికి అంటే అవతల ఒడ్డుకి. ఏమన్నాడు చెప్పండి, వల్ల చెప్పండి. ఊరికి అడగడంలా గట్టిగా అడుగుతున్నా. ఏమన్నాడు ఆయన నోట్లో వచ్చి? ఎక్కడికి పోదామన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? నశించిపోవచ్చున్నాము, అద్దరికి పోదాము అన్నాడంటే మధ్యలో నశింప చేయడానిక? అద్దరికి పోదాము రండి అని చెప్పిన వాడు అద్దరికి చేర్చలేడా? అంటే అది వెళ్తాము వెళ్ళమో తెలియనివాడా? ఆ దరికి చేరము ముందుగా పసిగట్టలేనివాడా? ఆ దరికి చేరలేము అనేటువంటి అనుమానం ఆయనకుంటే, సంగతి ఆయనకు తెలుసుంటే అద్దరికి పోదాము అనేవాడా? పదండి మునిగిపోవడకు పోదము రండి, నశించిపోవడకు పోదము రండి అనేవాడే కదా. మధ్యలో మనము పడవ మునిగిపోవడకు పోదము రండి అనేవాడు. కానీ ఏమన్నాడు? అద్దరికి పోదము రండి అన్నాడంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏం గుర్తు చేసుకోవాలంటే, రే తుఫాన్ వస్తుంది, ఓడి ఇట్టాడు కొట్టుకుంటుంది, అయితే అయింది. ఇందాక ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? అన్నాడుగా. అన్నాడంటే తీసుకొని పోతాడుగా. ఆయన నోటి నుంచి వచ్చింది కదా మాట. కానీ మనకు అది మర్చిపోయేమే. ఆయన నోటి నుండి వచ్చిన ఆ మాట వాస్తవంగా నేనంటానది వాగ్దానం. అదేంటది? అద్దరికి పోవుదము రండి అనే మాటలో అద్దరికి వెల్లుడి అల్ల. జాగ్రత్తగా వినండి, చాలా సూక్ష్మమే, ప్రాక్టికల్ అనిపిస్తుంది. పోవుదము, నేను కూడా మీతో కలిసి అవతల ఒడ్డుకి పోవుదము. ఇంకో మాట చెప్పాలంటే అవతల ఒడ్డుకి చేరుకుందాము రండి. ఆ చిన్న మాటలో నీకు ఒక వాగ్దానం కూడా, నీకు ఒక భరోసా కూడా. ఆయన కలిసి మనతో పాటు ఆ దగ్గరికి వెళ్దాం అన్నాడంటే ఆయన అంటూ ఒకడు పోతాడా మనల్ని వదిలేసి? ఆ చిన్న మాట గుర్తు చేసుకుంటే ఇందాక ఆయన ఏం చెప్పాడు? అద్దరికి పోదాము రండి అన్నాడు. మధ్యలో ఎన్ని తుఫాన్లు వస్తే ఏం బాధ మనకి? మధ్యలో ఎంత అలలు ఇస్తే మనకేం సమస్య అన్నాడుగా ఆయన. నెరవేరుతుంది ఆయన చెప్పాడు కదా, అదే నెరవేరుస్తాడు. అద్దరికి పోదుము రండి, అది చేస్తాడు ఆయన. మధ్యలో ఎన్ని వచ్చినా మనకు అనవసరం, మరి ఇది భయపడాల్సిన అవసరము కాదు. ఈ చిన్న స్పృహ గ్రహింపు అనగా నేను మాట చెప్తాను, forgetting past miracles and forgetting God's promises are the reason for faithlessness. గత దేవుని ఆశ్చర్య కార్యాలు, ప్రస్తుతం దేవునికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతే అవిశ్వాసం అయిపోతాం. అది శిష్యునికి తగనే లక్షణం. రెండవ లక్షణం దయచేసి రండి. శిష్యులే కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి చకచకా వెళ్తాను క్లుప్తంగా. మత్తయి సువార్త 26వ అధ్యాయం. శిష్యులతో చెప్పి కథ వెళ్ళాడు. కానీ వీరేం చేశారు చెప్పండి? వారు 40వ వచనం, మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి. 40వ వచనం ఏం చెప్పండి? నిద్రించుట చూచి. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక ప్రశ్నకు జవాబు, నిద్ర తప్ప? ఏమండి? నిద్ర తప్ప? చెప్పరు ఏంటంటే, ఈజ్ స్లీపింగ్ సిన్? ఏం చెప్తే ఏమొచ్చింది దాన్ని భలే ఆశ్చర్యంగా చూస్తుంటారు కదా. చాలా ఆలోచించేస్తున్న మహాజ్ఞానులు కదా. ఈజ్ స్లీపింగ్ సిన్? నిద్రించుట తప్ప? ఆ సమయానికి అది తప్పు, ఇంకా ఆ సందర్భానికి అది తప్పు. ఇంకా చెప్పరేమండి? పెద్దగా మా బుర్రలో వాడితే నిన్నెందుకు బోధకుడికి పెట్టుకుంటే ఇన్ని సంవత్సరాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు చూడండి దయచేసి, చదవండి అన్నమాట. 38వ వచనం చదవండి. 36వ వచనం, వారితో కూడా చోటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ నిద్రించుచుండు అనలేదు. ఏమన్నాడు? అది తప్పు. ఇప్పుడు మనం ఎక్కడ పోతామంటే అసలు మనం బయలుదేరారు కదా క్రిటిసైజర్లు ఇలాంటి కూడా. అసలు నిద్ర రాకుండా ఉంటుందండి ఎవరికైనా? నిద్రించడం కూడా నిద్రపోవడం కూడా తప్పు అంటే ఆయన అసలు దేవుడండి? ఆయన దేవుడే. ఆయన నేను వచ్చే వరకు ఇక్కడ కూర్చుండు, మెలకువగా ఉండు, ఇంకా పైపెచ్చి ఇంకా ఒక ఎత్తు ఏమంటే ప్రార్థన చేయండి అన్నాడు. కానీ మీరు ఏం చేశారు?
అది తప్పు. అంతేగాని ఎల్లకాలం నిద్రపోవద్దన్నాడు. నేను విమర్శించాలంటే నాకు వల్ల కాదు, కానీ నాకు స్థాయి కాదు. కానీ ఒక ఆయన చెప్తున్నాడు, నేను అసలు ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా మోకాల మీదే ఉంటాను, నిద్రపోకుండా ప్రార్థనలోనే ఉంటాను. నేను దేవుడు 70 సంవత్సరాలు బతకమంటే నువ్వు 40 సంవత్సరాలకే పుట్టుకోమంటావు. నీ ఆయుష్ నువ్వే పోగొట్టుకుంటా. ఎందుకు? నువ్వు ప్రార్థించడం ఎంత అవసరమో నిద్రించడం కూడా అంతే అవసరం. నిద్రించడమే అవసరమో కానీ అతిగా నిద్రించడం అవసరమో లేదు. అది కూడా నిద్రించడం తప్పు కాదన్నాడు చెప్పి మళ్ళీ పడుకున్నారు కనుక. స్లీపింగ్ ఈజ్ నాట్ సిన్, బట్ ఓవర్ స్లీపింగ్ ఈజ్ సిన్. అతిగా నిద్రించడం తప్పు. ఈ సామెతల చదవడం తెచ్చి సామెతల గ్రంథం 20వ అధ్యాయం చెప్పమ్మా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. 20వ అధ్యాయం 13వ వచనం. మా వాళ్ళందరూ పోటీకి వస్తున్నారు నాకు, మా తర్వాత తరం, ఈ తరం రాకపోయినా. అది సంగతి. ఆసక్తి వీడవము, నీవు మేలుకొని నేను ఆహారము తిని. గమనించారా? నిద్రించడం వరకు మంచిదే కానీ నిద్రలో ఆసక్తి, నిద్రించడంలో ఆసక్తి, ఇంట్రెస్ట్. అసలు పడుకోవడం అంటే మంచి ఇంట్రెస్ట్ అండి నాకు. వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్? నిద్రించడం. దేవుడి శరీరానికి ఆకలి ఇచ్చాడు, నిద్ర కూడా అంతే ఇచ్చాడు. అది అవసరం. యేసు ప్రభు వారు సైతం ఓడ అమరం మీద తలవాల్చుకొని నిద్రించుచుండని బైబిల్ రాబడింది. ఇక రాత్రంతా ఒక అమ్మగారు చెప్తున్నారు, అసలు రాత్రంతా మోకాల మీద ఉండేది మంచిదే. అది ఉదయం కూడా మోకాల మీద ఉండి చెయ్యి. నేను నిద్రిస్తే ఆయన ఏమైనా పాపం, నువ్వు నిద్రపోయావు పాపం అని చెప్పి ఆయన ఏమైనా నిన్ను నరకంలో పడేయడు. నువ్వు ప్రార్థన చేయి. నిద్రించాల్సిన సమయంలో నిద్రించు. అతిగా ఆసక్తి కలిగి అతిగా నిద్రించకు, కానీ ప్రార్థనా సమయంలో ప్రార్థించకుండా నిద్రించకు. ఇప్పుడు ఈ శిష్యుల యొక్క రెండవ లేమి ఏంటంటే ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేమి. ప్రార్థన కంటే వేరేది ఎక్కువగా ప్రేమించడం. నిశ్చయంగా ఒక క్రమబద్ధమైనటువంటి నియమబద్ధమైన శిష్యులు ఎవరైనా ఉంటే, జీవితం ఏదైనా ఉంటే, వారు పెందలగడిన లేచేవారు. లేటుగా ప్రార్థన చేసి పడుకోవడం గొప్ప కాదు, కానీ ఎర్లీగా లేచి మోకరిస్తే చాలా అద్భుతమైన సంగతి. అది కొద్దిసేపు ప్రార్థన చేసుకొని తగినంత కొన్ని గంటలు, ఒక 4 గంటలు 5 గంటలు నిద్రపోవడం దైవ సంకల్పం. అది దేవుని ఆశీర్వాదమే, అది భాగమే. అయితే ఆ తర్వాత ఎర్లీ రైజర్స్ ఆర్ ద డిసిప్లైన్డ్ డిసైపుల్స్. ఉదయకాలాన్న తెల్లవారుజామున పెందల కడనే లేచి, ఆ మాట చాలా గుర్తుపెట్టుకోండి. ఎలాగంట? పెందల కడనే లేచి. పెందల కడ అంటే మన టైం ఎంత? మనం వేసుకున్న ఒక టైం ఏదో ఒకటి, ఆ సిస్టంలో ఉండే టైం ఒకటి పక్కన పెడతాం. మనం పెందల కడ అంటే మన లెక్కలో టైం ఎంత అని 6. ఇంకా రేయి మొదటి జాము. ఎన్ని జాములు ఉన్నాయి? మొదటి జాము ఏది? మీ డ్యూటీలు మొదటి జాము మార్నింగ్ ఎప్పుడు ఇస్తారు? 3 to 6. 3 to 6 రేయి మొదటి జాము. అది మనం 6 గంటల కంటే రెండో జాము. అది ఏమమ్మా? 4 నుంచి 4:30 పెందలగడ. అప్పుడే ఆ సూర్యుడు పైకి వస్తా. అంటే ఇంకో మాట మీకు అర్థం కూడా చెప్తా. ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన లేచి రాబడిన మాట అది. కాబట్టి మన జీవితాలలో ప్రార్థన లేమి మనం శిష్యుడికానికి తగనివారు. 3వది దయచేసి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా తెలియనని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ మాట చెప్పేసరికి 10వ వచనం వచ్చేసరికి ఆ స్త్రీ వచ్చి విలువైన తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పూస్తుంది. ఇది చాలా సంతోషకరమైన సంగతి. ఆ స్త్రీ అంత విలువైన తీసుకొని వచ్చి అక్కడ పూస్తూ ఉంటే, ఇప్పుడు ఈ శిష్యులు వారి భావం ఏంటి చెప్పండి? అది చాలా విలువ గలది. ఆయన పాదాల మీద పూస్తుంది. ఇప్పుడు ఆయన పాదాల మీద పూస్తున్నప్పుడు ఈ శిష్యుని మనస్తత్వం చూడండి. 9వ వచనం. దీనిని కాదు 8వ వచనం. శిష్యులు చూచి ఇస్కరియోతు యూదా ఒక్కడేనా?
అక్కడ ఏం రాబడింది? శిష్యులు చూచి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఈ రెండింటికి మధ్య ఒక చిన్న వ్యత్యాసం గమనించాలని ఆశపడుతున్నాను. అక్కడేమో ఈ నష్టం ఎందుకు, ఆయనకు అమూల్యంగా ఎంచి ఆయన మీద కుమ్మరిస్తుంటే వారు కూడా తమకు విలువైనది ఇచ్చి ఆయన ఆరాధించాల్సింది పోగా, ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి చెప్పండి? మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించున్నాం. మీద మొదలు చెప్పాను కదా, ఎప్పటికీ మేము విడిచి వెంబడించాం. చాలా మంచిది, చాలా గనులు, చాలా శ్రేష్ఠులు, బేష్, మీకు చాలా పురస్కారాలు దక్కాలి, సమస్తం విడిచి వెంబడించారు. కానీ ఆ తర్వాత లోపల ఏముంది? మాకేమీ ఇది ఉంది, నీకు మళ్ళా మాకేమి దొరకాలి, మాకు గౌరవం దొరకాలి, మాకు ప్రాధాన్యత దొరకాలి, మాకు ఏది ఇప్పుడు పేతురుని అడగాలనుకుంటాను నేను. పేతురు, ఇంతకీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మేము సమస్త విడిచి వెంబడించితేమి మాకేమి దొరుకును. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జవాబు ఎంత చక్కగా చెప్పాడంటే, ఈ లోకంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో అయ్యా, కాదయ్యా, నిత్యత్వానికి సంబంధించినది ఏదైనా మాత్రమే తప్ప ఇక లోకంలో ఏదైనా దొరుకుని ఆశించడానికి వల్ల పడదు. నా తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు శిష్యులకు లేనిది ఏంటంటే ఆరాధన లేమి. చెప్పండి ఏంటి గట్టిగా? వర్షిప్లెస్నెస్. అరే, ఆమె ఆరాధిస్తుంది, నీవు కూడా ఆరాధించాలి. ఆమె స్తుతిస్తుంది, ఆమె ఆయనను అభిషేకిస్తుంది, ఆమె ఆయనను గౌరవిస్తుంది, ఆమె ఆయనను సన్మానిస్తుంది, ఆమె ఆయన కొరకు సమర్పించుకుంటుంది. అక్కడ నీవు కూడా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి, పూజించాలి, నమస్కరించాలి. అరే, ఆమె అమూల్యమైనది తీసుకొని వచ్చారు, పాదాన్ని పూస్తుంది. అది ఎప్పటికీ నష్టమైనది, అది నష్టం కానే కాదు. అది నష్టం కానే కాదు. యేసయ్యకు ఇచ్చి నష్టపోయినట్లుగా చరిత్రలో లేదు, ఆయనకు ఇయ్యక లాభపడినట్లుగా కూడా చరిత్రలో లేరు అని చెప్తారే. ఇప్పుడు ఆయనకు ఇచ్చింది అది నష్టము అని ఎవరో ఎంచితే ఒక అర్థం, శిష్యులు ఎంచుతున్నారు. అంటే ఆయన కంటే కూడా అమ్మి బీదలకు ఇవ్వచ్చునే. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభు అయిన దేవుని, ఆయన విలువను మనం మరింతగా ఎంచి ఆరాధించాల్సిన సందర్భాలలో, ఆయనను స్తుతించి ఆయనను మరింతగా పొగడి పూజించాల్సిన సందర్భాలలో, ఆయనను మహిమపరచాల్సిన అంతగా మహిమపరచకపోవడం శిష్యుడికి తగదు. మళ్ళా చెప్తున్నాను, ఆయనను మహిమపరచవలసినంతగా, ఆయనను ఆరాధింపవలసినంతగా, ఆయనను పూజించాల్సినంతగా పూజించకపోతే అది శిష్యుల లక్షణము కాదు. 4వది, దయచేసి రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. శిష్యులము అని చెప్పుకునే మనం అసలు నిజమైన శిష్య లక్షణాలు కలిగి ఉంటిమా? 18వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదవండి. చేసినడలా నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని ఆయనను అడిగాను. 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుడి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ శిష్యులు కొరత ఏంటంటే, వారికి లోటు ఏంటంటే క్షమింపని నైజం, క్షమాపణ లేమి, అన్ఫర్గివ్నెస్. ఇక వారి జీవితంలో తర్వాత ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. తాను క్షమించబడ్డాడు, కానీ తాను ఇతరుని క్షమించలే. తన విస్తారమైనది క్షమించబడింది, కానీ తనకు వచ్చి ఉన్న కొంచెము తాను క్షమించలేకపోయాడు. ఆ ఉదాహరణ కూడా యేసు ప్రభువారు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానికి ఉన్న దాసునికి ఇన్ని ఉన్నాయి,
అతడు క్షమించబడ్డాడు. కానీ అతడు క్షమించబడి కూడా బయటకు వెళ్ళి తనకు అచ్చున్న వారిని పిలిచి నువ్వు నాకు కడతావో లేదా అని చెప్పి కట్టకపోతే వారిని ఒప్పుకొనక చెరసాల్లో వేయించాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే, శిష్యుడు అనంటే క్షమించే వ్యక్తి. గమనించండి, ఈ శిష్యుని లక్షణం క్షమించుట. ఆ మధ్య కాలంలో ఒక పెద్ద సేవకుడే, నేను పెద్ద సేవకురాలే ఒక మాట ఆలోచించుకున్నాను, గుర్తించుకున్నాను. ఆమె చాలా వందల మంది ఉన్న సంఘంలో సేవ చేస్తున్న, చాలా సంతోషం. అక్కడ విశ్వాసులు ముఖం మీదే చాలా, ఒక పెద్ద సంఘానికి వచ్చారు కొత్తగా, ముఖం మీద ఏది పడుతుంది అన్నారు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, అసలు సిగ్గు తీసే మాటలన్నీ అన్నారు విశ్వాసులు. కానీ మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు రాగానే వాళ్ళకి చక్కగా బీఫ్ కూర వండి అయ్యగారు వండుతుంటే అమ్మగారు వడ్డిస్తున్నారు. ఎందుకు? మరి క్షమించకపోతే రేపు మళ్ళీ మనం ఇక్కడ ఉండంగా. కాబట్టి రేపు ఇక్కడ ఉండాలి అని అంటే వారిని ఏం చేయాలి మనం? నిన్ను అలాగన్నారని చెప్పి మనం ముఖం మార్చుకుంటే కుదరదు. మళ్ళీ మరుసటి రోజు తెలుగు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బలి క్షమించిన. అంటే నీ ఉనికికి సహాయపడేటువంటి వారు, లేకపోతే నీకు లబ్ధి చేకూర్చేటువంటి వారు, నీకు ఏదైనా ప్రయోజనం ఇచ్చేవారు, నీకు ఏదైనా ఈవి పెట్టేవారు ఏమైనా అన్నా క్షమించడం వరకు సరిపోతుంది. కానీ ఇంకా నీకంటూ ఎలాంటి సహాయము, ఒక రూపాయి ఇవ్వని వ్యక్తి, ఇవ్వలేని వ్యక్తి ఏమైనా ఒక మాట అంటే మాత్రం క్షమించడానికి మనసు రాదు. మీకు అర్థమైందో లేదనుకుంటా. ఈ పెద్దామెకి ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, కోపం వచ్చింది ఆ మాటలకి. ఆమె అపార్థం చేసుకున్న తమ్ముడిని ఏది పడితే అది డైలాగులు పెడతా ఉంది. ఆమెకు అసలు సంగతి తెలియదు. ఎందుకు తన ప్రవర్తన ఎలా ఉందో, వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ఏమో డైలాగులు, కొటేషన్లు గూగుల్లో ఇమేజ్లో పెడతా ఉంటే ఈ తమ్ముడికి కోపం వచ్చింది. ఈ తమ్ముడికి కోపం వచ్చి కళ్ళు నెత్తికెక్కినాయా? ఏమన్నా కళ్ళు ఏమన్నా పైకి వచ్చినాయా ఏమన్నా చూసుకొని, అంతే. ఇక చూడండి, అసలాడు మనిషే కాదు, అసలాడికి భక్తే లేదు. ఆడితో మళ్ళీ జీవితంలో మాట్లాడితే పొట్టు. నేను మాట్లాడు, మా ఆయన మాట్లాడు, మా పిల్లలు మాట్లాడు, వాళ్ళు మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, ఎవరు మాట్లాడరు మళ్ళా. ఎందుకు వాళ్ళు క్షమించినవే. మరి వాళ్ళు క్షమించకపోతే రేపు పొద్దున ఉండరు. మరి ఎన్ని మాటలకు క్షమిస్తాం? ఏం క్షమించాల్సిన అవసరం మన జీవితం. ఇది నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, మన జీవితంలో ఉపయోగకరమైనటువంటి ఒక వ్యక్తి అంటే క్షమిస్తున్నావే. నీకు ఏ రకమైన ఉపయోగపడని మరొక వ్యక్తి నిన్ను ఏదైనా అంటే కూడా క్షమించగలిగితే అది క్షమాపణ. అర్థమైందా? నీకు 10,000 రూపాయలు నెల ఇచ్చేటువంటి ఆఫీసర్ నేను ఏమనంటే క్షమిస్తున్నావు కదా, దాని ఏమనంటే క్షమించలేకపోతున్నావే. ఆయన అంటే పడతాను కానీ, ఆయన అంటే కూడా ఏదో క్షమించేసాను కానీ, నీవంటే మాత్రం కూడా అంటున్నావే. అక్కడ మన క్షమాపణ యొక్క శాతం ఏంటో, సత్తా ఏంటో నీకు అర్థమైంది అనుకుంటున్నా. పావం ప్రభుత్వం చెప్పిన మాట ఇది. కాబట్టి నీకు వారి వలన ఎలాంటి ఉపయోగము లేదు అనినా కూడా వారిని కూడా ఏం చేయాలా? క్షమించి ప్రేమించాలి. ఏదైనా వారిని వల్ల లబ్ధి చేకూరుతుంది అన్నప్పుడు వారిని నువ్వేంటి ఎవరైనా ప్రేమిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నీకు అవసరం కనుక మన క్షమాపణ ఆ స్థాయికి రావాలి. యేసయ్యకి మన వలన ఏదైనా లబ్ధి చేకూరుతుందా? ఆయన మనను క్షమించాడు. మన క్షమాపణ అలాంటిదై ఉండాలి. తర్వాత దయచేసి రండి, చివరికి ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ శిష్యుల యొక్క లక్షణం మార్కు సువార్త లేక ఇక్కడే చూద్దాం. మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. వాతావరణం నిమ్మలే ఉంది, వెనకాల కాస్త బలమైన ఆహారం ఉంది. కంగారు పడకుండా 10 నిమిషాలు అటు ఇటుగా ముగించుకున్నా. చల్లగా ఉంది వాతావరణం, ప్రశాంతంగా ఉండండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని తోని ఎక్కి విని కాలినడకన ఆయన వెంట వచ్చి ఆ గొప్ప సమూహం వారి మీద కనికరపడి వారిని రోగులు స్వస్థపరచను. సాయంకాలం అయినప్పుడు ఇక్కడ చదవండి, 15వ వచనం చదవండి. వచ్చి ఏమన్నారండి వారిని ఇంకో ఒక వాడుక భాషలో చెప్పండి. ఏమైనా
అమ్మా పొమ్మని చెప్పేయాలని ఏమంట, పొమ్మని చెప్పు. ఇంకొక మనం యోహాను సువార్తలో కూడా చదువుతాము, లూకా సువార్తలో అంటాడు, యేసు వారి మీద కనికరపడి వారి మార్గములో మూర్ఛిల్లెదరని ఎరిగి మీరే వారికి ఆహారం పెట్టుడని చెప్పాడు. ఏమనంట, మీరే వారికి ఆహారము పెట్టు. కనికరం లేమి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏం లేదు శిష్యులకు? కనికరం లేదు. మీకు ఇంకో కొన్ని భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులు కనికరం లేని వారి పరిస్థితులు ఎలాగున్నాయనంటే, వారికి వాస్తవంగా దే ఆర్ వెరీ నారో మైండెడ్. చాలా ఇరుకు మనస్తత్వం ఉంది. ఒక సందర్భంలో పిల్లలు వస్తున్నారు యేసయ్య దగ్గరికి. పిల్లలు వస్తుంటే ఏం చేశారు చెప్పండి? శిష్యులు ఏం చేశారు? రెండు తీసుకొని పోయి యేసయ్య దగ్గర ఆయన ఎత్తుకుని ఆశీర్వదించాడు, తీసుకెళ్తామన్నారు. ఏమన్నారు? వారిని అడ్డగించాను. అప్పుడు యేసయ్య ఉన్నారు, పిల్లలను నా యొద్దకు రాయుడి, వారిని ఆటంకం. ఎవరుతున్నాడు అన్నమాట? అరే కనికరం, జాలి. కొన్నిసార్లు ఈ భక్తి సాధన ఎక్కడికి పోతుందంటే, మన మధ్య ఒక సేవకుడే అక్కడ ఒక విశ్వాసం గురించి మాట్లాడుతూ, వాడా పనికి మాలినోడు, వాడా వ్యభిచారి, వాడు అంతమందితో, వాడు అసలు వాడు గురించి ఏంది మీరు, వాడు అని వర్తమానాల్లోనూ పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఇక్కడ. అరే అప్పుడు నేను అన్నాను, అసలు ఆయన ఉన్నది ఎవరి కోసం? రోగుల కోసమా లేకపోతే ఆరోగ్యవంతుల కోసమా? ఉన్నది ఎవరి కోసం చెప్పండి? మరి నువ్వు వాడు అలాంటి వాడే, నువ్వు ఉన్నది అలాంటి వ్యక్తి కోసమే. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేయడానికి, వాక్యం బోధించడానికి, ప్రేమించడానికి, సమాధానించడానికి, మార్గం చక్కదిద్దడానికి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి, ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేసి వారిని పరిశుద్ధిగా చేసి ఆయన నిలబెట్టడానికే నీ బతుకుంది. బతుకు ఉన్నదే ఎందుకు? అలాంటిది ఒక వ్యక్తి తన బలహీనతను బట్టి బహిరంగంగాను రహస్యంగాను వెనకాల చోటుగాను పదే ఆ వ్యక్తిని గురించి నలుగురు ముందు చెప్పి నువ్వు అలసిపోతున్నావంటే ఇక ఏమని మనసరాలి? ఏమి శిష్యరికము, ఏమి అపోస్తలత్వము? అవును, మేబీ హీ ఈస్ వెరీ వీక్ అండ్ ఫ్రేల్, బట్ యు ఆర్ మెంట్ ఫర్ హిమ్ అలోన్. బలవంతుల కోసం లేవు, మహాపరిశుద్ధుల కోసం లేవు, మహానీతివంతుల కోసం లేవు, పునీతుల కోసం నిలబెట్టలే దేవుడు ఇక్కడ నేను పరిచయం నీకు. ఆ బలహీనుల కోసం, ఆ శక్తిహీనుల కోసం, మరలా పడిపోతున్న వాళ్ళ కోసం, జయించలేకపోతున్న వాళ్ళ కోసం, ఆ వారి పరిస్థితుల మధ్య ఆత్మీయంగా నిలదొక్కోలేకపోతున్న వారి కోసం, ఆత్మీయంగా వారు పుంజుకోలేకపోతున్న వారి కోసం, రుజువుపరచుకోలేకపోతున్న వారి కోసం కన్నీరు కార్చడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని గద్దించడానికి, వారికి బోధించడానికే బతుకుతున్నాం. వారినే నువ్వు బజారు పాలు చేసి అందరి ముందు చెప్తుంటే ఇక ఎందుకున్నట్లు మన జీవితము? నాకు భలే విచిత్రం అనిపించింది. ఒక పెద్ద సిస్టరు, ఆమె రిటైర్ అయిపోయింది. ఆమె అంటది, అమ్మగారు పాస్టర్ గారు అంటది, బోడిది చూడు ఎట్ట మాట్లాడుతున్నాడు, బోడిది అంట. ఆమె మందిరం కంటే లక్షలు ఇస్తే బానే పుచ్చుకునే. ఆమె అన్నలు, ఆమె తమ్ముళ్ళు, ఆమె మరదళ్ళు అందరూ ఉద్యోగస్తులయ్యే. వాళ్ళకు 25,000, వీళ్ళకి 50,000, వీళ్ళకి ₹1,00,000 ఇస్తే మొత్తం పుచ్చుకునే. ఆ మొక్కదాని వల్లే అందరూ వచ్చింది మందిరానికి. కానీ ఆమె ఏమంట, బోడిది ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుందో, బోడిది. అరే ఆమె తల వెళ్ళిపోయి ముని మనవలు ఉన్నారా, ముసిలా. అది మనం ఎవరు కొనుక్కున్నాం? నా తలంపు ఏంటంటే, విశ్వాసులుగానైనా, బోధకులుగానైనా, ఉపదేశకులుగానైనా, పోస్తులుగానైనా, శిష్యులము అని క్రైస్తవులము అని అంటే మన జీవితంలో కనికర లేమి ఉంటే శిష్యులము కానే కాదు. పరిశీలన చదువుతాం. దయాళుత్వము, సాత్వికము, మంచితనము కలిగిన వారమై ఉండాలి. జాలిగల మనస్సు. వారిని ఎలాగైనా తప్పుదారి నుంచి రాబట్టేందుకు కన్నీరు కాలుస్తామా, బుద్ధి చెప్తామా, ప్రార్థన చేస్తామా, చాటు నడుస్తామా, భయం గడుస్తామా? కాబట్టి శిష్యులు వారి జీవితంలో కనికర లేమి. కాబట్టి వారు చాలా నేరోగా, చాలా ఇరుకైన మనస్తత్వం కలిగిన వారు. వారి అనేక పర్యాయాలు ఆ త్రోసివేస్తూ, ఎన్నోసార్లు అడ్డగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలలో ఇటు స్వార్థపూరిత, ఇరుకైనటువంటి సంకుచిత మనస్తత్వాలతో కాదు, కానీ శిష్యులముగా సరైనటువంటి ప్రేమ, జాలి, దయగలిగిన వారంగా క్రైస్తవులుగా లోకంలో స్థాపించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కోరుతున్నాను. ప్రభువుకి ఇచ్చిన ధ్యానంలో ఒక మాట,
నేను నా ధ్యానంలో రాసుకున్న ఒక మాట ఏంటంటే, శిష్యులు అని అంటే ఈ శిష్యుల్లో ఒక లక్షణం, ఒక కొరత మరొకటి ఏమిటి చెప్పాలి అని అంటే, ధైర్యపు లేమి, కరేజ్లెస్నెస్. కొన్ని సందర్భాలు శిష్యుల జీవితాలు చూడండి, వారికి ధైర్యం లేదు. దయచేసి చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం త్వరగా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. వారు గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చున్నారు. 26వ అధ్యాయము 69వ వచనం. వచ్చి కాబట్టి గమనించండి, వారు భయపడుతున్నారు. క్రైస్తవులము, శిష్యులము క్రీస్తు కొరకైన ధైర్యం, క్రీస్తు కొరకైన తెగువ, క్రీస్తు కొరకైన సాహసం ఎంతైనా కలిగి ఉండాలి. ఆ భయము క్రైస్తవులుగా చెప్పుకోవడానికో, క్రైస్తవులుగా ప్రకటించడానికో, క్రీస్తు గురించి స్వార్థ అప్పగించడానికో, పిరికితనము, భయం అనేది ఏమాత్రం కూడా సమంజసమైనది కాదు. సత్యం చెప్పేందుకు కొరకైన పిరికితనం, సత్యం కొరకు నిలబడేందుకు కొరకైన పిరికితనం ఉంటే శిష్య లక్షణమే కానే కాదు. పేతురుకు ఏమి లేదంటే, మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అది లేదు, పేతురు అక్కడి వరకు వచ్చారు. ఆ మిగతా 10 మంది సంగతి ఒకడు ఎట్లనో పోయాడు. 11 మందిలో పేతురేమో అక్కడక్కడ వచ్చాడు కానీ అక్కడ దూరంగా ఉన్నాడు. మళ్ళీ నేను కాదు అంటున్నాడు. మరి మిగతా 10 మంది ఎక్కడున్నట్టు ఆ సీన్లో యేసుప్రభువు శిలువకు అప్పగించబడుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా సంగతి పక్కన పెట్టండి. పేతురు అక్కడి వరకు ఉన్నాడు కదా, దూరంగా ఉన్నాడు, గుర్తుపడుతున్నాడు. నేను కాదు అంటున్నాడు. మరి మిగతా 10 మంది ఎక్కడున్నట్టు తాలో ఒక దిక్కు దాక్కున్నారు. బయటకు వచ్చి యేసుతో కూడా నిలబడితే తమను కూడా సిలువ వేస్తారన్న భయం. అయినప్పటికీ నీ పిలిచాడు గనక తిరిగి వారిని దేవుడు వాడుకున్నాడు. అయితే గమనించండి, ఆ తర్వాత పునరుత్థానం తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ధైర్యం ఏంటంటే, ప్రాణం అర్పించడానికి కూడా వెనుకాడని ధైర్యం. యావత్ మంది ఆ అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులుగానే చేయబడ్డారు. కాబట్టి మన జీవితాలలో క్రీస్తు కొరకైన ధైర్యం సమృద్ధిగా కలుగుందాక అట్టి తగిన శిష్యులుగా చేయబడదాం. పునరుత్థానుడైన యేసుప్రభువు వారు అన్నారు, శిష్యులను చేయుడి. ఆ శిష్యులముగా మనం ఈ కొదువులు లేని శిష్యులుగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవులము, శిష్యులము, విశ్వాస లేమి, ప్రార్థన లేమి, ఆరాధన లేమి, క్షమాగుణము లేమి, కనికర లేమి, ధైర్యము లేని ఈ కొరతలు, కొదువలు మనం కలిగి ఉంటే ఆయన శిష్యులుగా ఈ లోకంలో మనం ఏగలేం. పిశాచి లోకాన్ని కదిలించలేం.